సినిమా పుట్టినరోజు అంటే మనకి 10 రీళ్ళ ఫస్ట్ టాకీ ఫిలిం భక్త ప్రహ్లాద. ఆ భక్త ప్రహ్లాదకి దర్శకులు హెచ్ఎం రెడ్డి గారు. దానికంటే ముందు యాక్చువల్గా ఇవాళ పుట్టినరోజు ఇది జరుపుకోవటానికి అంతకుముందు మనం వేరే డేట్ అనుకునేవాళ్ళం. కానీ రెంటాల జయదేవ్ గారు ఆయన పరిశోధించి పూనా నుంచి ఫిల్మిస్ట్ అన్నీ పరిశోధించి ఆయన ఈ రోజు అని చెప్పటం మూలంగా మనం ఇవాళ చేసుకుంటున్నాం. సో హెచ్ఎం రెడ్డి గారు మన భక్త ప్రహ్లాద కంటే ముందే తమిళ సినిమా అని చెప్పారు, కానీ తెలుగు తమిళ కింద కాళిదాస్ సినిమా అది ముందు 1931లో అది వచ్చింది, 32లో ఇది వచ్చింది. ఆ కాళిదాస్ సినిమాకి 4 రీళ్ళు తెలుగులోనే డైలాగ్స్, తెలుగులోనే పాటలు, తెలుగులోనే అన్నీ ఉండి తెలుగు హీరో గంగాధర్ గారు యాక్ట్ చేస్తూ అలాగే తెలుగు డైరెక్టర్ హెచ్ఎం రెడ్డి గారు ఉండి అది చేయటం జరిగింది. సరే ఆ కాళిదాస్ని తెలుగు తమిళని, తమిళోళ్ళేమో తమిళ మాదని ఓన్ చేసుకోవడం జరిగి దానిలో ఒక 3 రీళ్ళు వాళ్ళ పాటలు, వాళ్ళ డ్యాన్సులు అవి చేయటం. తర్వాత దాని హీరోయిన్ రాజలక్ష్మి గారి తరపున ఇంకొక 2 రీళ్ళు ఆవిడ కుర్తి డ్యాన్స్ అని చెప్పి ఆ డ్యాన్స్లు అవన్నీ మిక్స్ చేసి చేయటంతో ఆ కాళిదాస్ని తమిళోళ్ళు మా సినిమా అంటారు, కానీ ఒరిజినల్గా కాళిదాసు మన సినిమా, మన తెలుగు సినిమా. సో మనకు చాలా గర్వకారణం ఏంటంటే మనకి ఆలమరా ఫస్ట్ హిందీ సినిమా టాకీ, ఆ ఆలమరా సినిమాలో మన ఎల్వి ప్రసాద్ గారు యాక్ట్ చేశారు. అలాగే భక్త ప్రహ్లాదలో మన ఎల్వి ప్రసాద్ గారు యాక్ట్ చేశారు. అలాగే తెలుగు తమిళ్ అనుకున్న కాళిదాస్లో మన ఎల్వి ప్రసాద్ గారు యాక్ట్ చేశారు. సో ఎల్వి ప్రసాద్ గారు ఆ రోజుల్లో మూకీ నుంచి టాకీ వరకు యాక్ట్ చేసి ఒక కష్టపడి ఒక మనిషి 7 రోజులు భోజనం చేయకుండా కూడా ముడుచుకుని పడుకుని అంత స్థాయి నుంచి ఇవాళ ప్రసాద్ స్టూడియోస్ ఇంత స్థాయికి ఎదిగిన వ్యక్తి ఎల్వి ప్రసాద్ గారు, మన ఎల్వి ప్రసాద్ గారు. ఆయన థియేటర్లో ఎన్టీ రామారావుని పరిచయం చేశారు, ఎన్టీ రామారావు తెచ్చేశారు. సరే ప్యాన్ ఇండియా అంటాం. మనకు చూసుకుంటే కాళిదాస్ తెలుగు తమిళ నుంచి వచ్చింది. అలాగే పాతాళ భైరవి ఎన్టీ రామారావు యాక్ట్ చేసిన 6వ సినిమా తెలుగు తమిళ హిందీ 3 లాంగ్వేజ్లోనూ సూపర్ హిట్ అయ్యి అది 6వ సినిమా ప్యాన్ ఇండియా. సో ఇది చరిత్ర. ఈ చరిత్రలో ఫస్ట్ ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు ముందు వేరే తరాలు ఉన్నాయి. వేరే తరాల్లో ఒక స్లీక్గా ఉండి అలా సన్నగా ఉండే పర్సనాలిటీలకే ఉంటుంది, కానీ వేరే వాళ్ళకు ఉండదు అని అనుకున్నప్పుడు ఎన్టీ రామారావు వచ్చినప్పుడు ఆయన భారీ పర్సనాలిటీ, భారీ ఇది, ఆయన ఏంటి నాగేశ్వరరావు ఈయనేంటి అని మాట్లాడిన వాళ్ళకి రామారావు నాగేశ్వరరావు 2 కళ్ళు కింద చరిత్ర సృష్టించి ఆ చరిత్ర ఎప్పటికీ వాళ్ళు మనుషులు భౌతికంగా లేకపోయినా భూమి ఆకాశాలు సూర్యచంద్రులు ఉన్నంత వరకు వాళ్ళు బతికే ఉండగలిగే చరిత్ర సృష్టించినది మన ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు. అదే కాకుండా పొలిటికల్గా చూసుకుంటే ఎన్టీ రామారావు ఇవాళ రాజకీయంగా వచ్చి ఇవాళ ఫెడరల్ స్పిరిట్ అంటే ఇవాళ మోడీ గారి ప్రభుత్వంలో కూడా భిన్న పార్టీల ప్రభుత్వం ఎన్టీ రామారావు మూలంగా వచ్చింది. అలాగే ఎంజీఆర్ గారు, అలాగే రొనాల్డ్ రీగన్ గారు. సో ఎటు వెళ్ళినా మన సినీ చరిత్ర ప్రపంచంలో అన్ని శాఖల్లోనూ మనం చాలా గొప్పవాళ్ళని చెప్పే సినీ చరిత్ర ఇవాళ మన సినీ పుట్టినరోజు చేసుకోవడానికి మన సినిమా వాళ్ళందరం గర్వంగా ఫీల్ అవుదాం. థ్యాంక్ యూ.